హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజితాన్ వీల్స్. ఏంటి వీడు ఇంతగానో దారుణంగా అనుకున్నారా? ఒకటి లోపల ఇంకొకటి పైన ఇంకొకటి అండ్ 2 పాయింట్లు, షూజు, సాక్సులు, ఇంకా ఏమేమో చక్కగా ఇదొకటి చలికి అండ్ ఇదొకటి పైన తలకి 2. సో ఈ విధంగా పెట్టుకొని చేతికి గ్లౌజెస్ ఇంకా ఫిట్ చేయాలి. ఇవన్నీ పెట్టుకొని అయితే నేను ఎందుకున్నానంటే -2 degrees ఉంది టెంపరేచర్. సో -2 degrees అంటే అసలుకి ఫ్రీజింగ్ అయిపోతాను నేను. అండ్ ఇంకొకటి నాది DJI వైర్లెస్ గో 2 అనే ఒక మైక్ తీసుకున్నా రీసెంట్గా చైనాలో. సో దాని యొక్క రిసీవర్ ఏదైతే ఉందో అది అసలు ఆన్ అవ్వట్లేదు. సో డ్యూ టు మొన్న వర్షం పడేటప్పుడు ఎట్లా మరి నీళ్ళు ఎట్లా పోయినాయో తెలియదు, కానీ దానిపైన కవర్ ఇట్లా అవన్నీ పెట్టేశాను అండ్ మైక్ తీసేసి మరి కూడా వ్లాగింగ్ చేశాను. కానీ అది మరి తేమ పోయిందో లేకుంటే చెమ్మ అయిందో తెలియదు, కానీ అది ఏదో సంథింగ్ ఏదో అయినట్టున్నది, అది వర్క్ చేయట్లేదు. నేను జపాన్లో రిపేర్ చేయించాలో ఎక్కడో తెలియదు. నేను ఇంకా ట్రైబల్ ఏరియాలో అంటే లైక్ రిమోట్ ఏరియాలలో ఉన్నా, సో కష్టం. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా సౌత్ కొరియాకి వెళ్తున్నా. లక్కీలీ నా దగ్గర ఇంకొకటి రోడ్ మైక్ ఉంది పాతది, సో దాన్నే యూజ్ చేస్తున్నా. సో అది ఎట్లా వస్తుందో నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు అయితే అది కొంచెం ప్రాబ్లం చేస్తూ ఉండే. చూద్దాం, అది బాగానే రావాలని కోరుకుంటున్నా. అండ్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ నిన్న ఇదే క్లబ్లో ఉన్నా, నాకు 3070 yens పడ్డది. జస్ట్ 2 minutes లేట్కి 250 yens ఎక్స్ట్రా, అంటే ఒక 125 రూపాయలు 130 రూపాయలు లేట్ అంటే అది లైక్ టైం చాలా వాల్యూ. నేను ఫ్రీజింగ్ అయిపోయి బయటకు వచ్చేసి సర్దుతున్నా, అంతలోగానే టైం అయిపోయింది ఎగ్జిట్ అయిపోయారు. సో చాలా టైం అంటే టైం, చాలా పంక్చువాలిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుండి హిరోషిమా వెళ్తున్నాం. హిరోషిమా ఎక్కడైతే హిరోషిమా వేరే ఉన్నది సిటీ, కానీ బాంబు ఎక్కడ పడ్డదో ఆ బాంబు దగ్గరికి వెళ్తున్నాం. అది దగ్గరలోనే ఉంది, ఇక్కడ నుండి ఒక 40 kilometers అప్రాక్సిమేట్లీ ఉంటుంది. నేను అక్కడ రీచ్ కావడానికి నాకు ఒక 2 to 3 hours పడుతుంది. అండ్ మధ్యాహ్నం మంచిగా ఎక్స్ప్లోర్ చేసేసి వీలైతే అక్కడ ఉండడం. చలిని బట్టి -2, -4, -6 వెళ్తుంది ఈ 3-4 daysలో. అండ్ రేపు వర్షం ఉంది. ఇంత టెంపరేచర్లో వర్షం పడ్డదా, డ్యామ్ మనం పని అయిపోయినట్టే. సో సరే, ఇప్పుడు చిట్టి అయితే మొత్తం రెడీగా ఉంది, మొత్తం సర్దుకొని ఇక వెళ్దామని చెప్పేసి అయితే ప్లానింగ్లో ఉన్న. పదండి. ఇక మీరు ఇక్కడ చూసుకుంటే ఇది చూస్తురా, ఈ బైక్ జస్ట్ ఇది నేను అప్పట్లో ఒకసారి ఏదో యాడ్స్లో చూశాను అండ్ బాగా అనిపించింది. దీనికి ఎలాంటి బ్యాలెన్స్ ఇట్లా అవసరం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఏం కంపెనీ అంటే యమహా కంపెనీ, మన ఇండియాలో రాలేదు, ఇంకా వస్తే బాగుండు. చాలామంది లేడీస్ కింద కాలు పెట్టి ఆపాల్సిన అవసరం లేకుండేది. పాపం బ్రేకులు అనుకొని కాళ్ళ చెప్పులని అరగొట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో చెప్పులు కొనలేక బాధపడుతూ ఉంటారు, అందుకే చాలా చెప్పులు కొనుక్కుంటారు. ఏజెస్కిటి సరే పదండి. అంటారు కదా, వైల్ రైడింగ్ కొంచెం బాడీ మాత్రం వేడవుతుంది, కానీ ముందట పొద్దుగాలు ఎగేసుకుంటూ వస్తాను. ఏంటి అవి మౌంటైన్స్ అవి చూసారు ముందట వచ్చేస్తున్నాయి. అండ్ రోడ్ మొత్తం బంపీ ఉంది, అస్సలు బాగాలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు సైడ్కి వెళ్ళాలి. వీళ్ళది అసలు సైక్లింగ్ రూట్ లేదు అసలుకి, ఎక్కడో ఒక దగ్గర వేస్తున్నారు. ఏమంటే నార్మల్ రోడ్సే, సైక్లింగ్ అని ఏం లేదు. ఓన్లీ సిటీస్లో తప్ప ఎక్కడ లేవు. అంటే ఎన్ని చెప్తున్నా అంటే వీళ్ళది అంటే వైశాల్యంలో చాలా చిన్నది, పొడవులో పెద్దది. సో కాబట్టి వీళ్ళు ఎక్కువ శాతము రోడ్లకు అంత ఇవ్వలేదు. మేబీ ఎక్స్ప్రెస్ లైన్లు అవి చాలా పెద్దగా ఉంటాయి అనుకోండి, అది వేరు. సో కాబట్టి వీళ్ళకి రోడ్లకు అంత పెద్దగా లేదు. అండ్ కొంచెం రూరల్ ఏరియాకి పోతే కష్టం ఉన్నది. ఇక సిటీలలోనే ఇట్లా బంపి ఉంది. ఇంత లగేజ్ చేసుకొని పోతే ధిమ్ అని ఎత్తిస్తా అన్నాడు. కొంచెం సూర్యుడు వచ్చిండు, కొంచెం వేడైతే స్టార్ట్ అవుతుంది. అది మనకు కావాల్సింది, అది వచ్చేస్తుంది. తొక్కుతుంటే కూడా ఆటోమేటిక్గా బాడీలో హీట్ జనరేట్ అవుద్ది. నిన్న తొక్కిన కొండలకి లోపల బనియను, తర్వాత వార్మరు, తర్వాత జాకెట్, ఈ 3 తడిచినాయి నా చెమటకి. అంత అయిందా అనుకున్నాను నేను కేఫే చూసుకున్నప్పుడు. క్రేజీ. Então,
సో నిన్న మొత్తం ఎక్కిందానికి వాళ్ళు మొత్తం దిగుతాను ఫ్రెండ్స్. నిన్న మాత్రం చుక్కలు చూసిన ఎక్కి యాక్చువల్గా నిన్నటిది వేరే రోడ్డు, ఆ రోడ్లో అనవసరంగా పోయినా అనిపిస్తుంది. ఇవాళ ఈ రోడ్డు ఇది ఎక్స్ప్రెస్ వే లాగా ఉన్నది, కానీ పోవచ్చు అంటే నడిచే రూట్ చూపెడుతుందంటే పోవడానికి అవకాశం ఉన్నది అన్నట్టు. సో అందుకని చెప్పేసి ఈ రూట్లో పోతున్నా. ఇంకా 200 మీటర్స్ రైట్ ఉన్నది. చూడండి అసలుకి ఎంత చాలా కర్వ్ ఉంది, ఈ కర్వ్లో వెళ్ళాలి. మొత్తం కొండలే ఉన్నాయి. హిరోషిమా అసలు అక్కడ బాంబు ఆటం బాంబు పడడం ఒక లెక్క అయితే, చుట్టూ కొండలు ఉండడం వల్ల చాలా ప్లేసెస్ అయితే కవర్ అని చెప్తా. ఇక్కడ నుండి 25 కిలోమీటర్స్ ఉంది. ఇలా ఇక్కడ మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ లేదు, మరి మొక్కలు కూడా పెరగవు అది అని అన్నారు. అసలు అక్కడ ఉన్నాయా లేదా, అసలు ఆ ప్లేస్ ఎట్లుందో ఒకసారి అయితే పోయి చూడాలి. ఏదైనా మొక్క చెట్టు ఇప్పటికైనా ఉన్నాయా లేదా, పెరిగినాయా, లేకుంటే వీళ్ళు టెక్నాలజీ తోటి పెంచిర్రా, అక్కడ ఇంకా న్యూక్లియర్ ఎఫెక్ట్ ఉందా, ఆ కిరణాల వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనేది కూడా చూడాలి. కానీ అక్కడ యుఎస్ ఆర్మీ అనేది కాపలా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు దానికి ఆ స్టోరీ చెప్తా అక్కడ పోయినాక నేను మీకు. సో స్కూల్ పిల్లలకి ఇవాళ ఏంటి అంటే హాలిడే అన్నట్టు, సాటర్డే. సో ఎక్కడైనా చెత్త ఉంటే చెత్త ఏరి ఈ విధంగా కవర్లలో కలెక్ట్ చేయడం. సో వీళ్ళకి ఇది వాళ్ళ ఒక క్లాస్ అన్నట్టు, చెత్త ఏరి అంటే వాళ్ళ యొక్క పరిసరాలను వాళ్ళు క్లీన్ చేసుకోవడం అనేది స్కూల్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసి క్లీన్ చేసుకొని కలెక్ట్ చేస్తారు అన్నట్టు. సో అది వాళ్ళకి ఏంటంటే ఇప్పటి నుండి ఆ విధంగా వేయడం వల్ల పిల్లలకి ఏముంటుంది, ఎలాంటి చెత్త కూడా రోడ్ల పైన పడేయద్దు అనేది వాళ్ళకి నేర్పిస్తారు అన్నట్టు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మన పిల్లలకు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో దానివల్ల పిల్లలు కూడా ఎక్కడ రోడ్ల పైన చెత్త అయితే పడేవారు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళే క్లీన్ చేస్తున్నారు కాబట్టి. అదే మనకు వాల్యూ తెలిస్తే, మనం దాని వాల్యూ, ఒక వస్తువు వాల్యూ తెలిస్తే దాన్ని ఇప్పుడు పగలగొట్టాడు. ఇప్పుడు చూడండి, ఒకరు కోపం వస్తే సెల్ వాళ్ళు కొడతారు, సెల్ కింద ఎగిరేస్తారు, కొన్ని పగలగొట్టి అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఏంటంటే మనం ఆ సెల్ కొనుక్కునేటప్పుడు దాని వెనుక ఎంత కష్టపడ్డాము అనేది మనకు తెలిసినప్పుడు ఆ సెల్లుని బండ కొట్టుడు, గోడ కొట్టుడు లాంటివి చేయరు, అంటే కొంత చెప్తున్నా. సో దాన్ని రియలైజ్ అయితే మనం అలాంటి పనులు చేయం. సో ఇక్కడ కూడా ఏంటి అంటే రియలైజ్ అవుతారు అన్నట్టు పిల్లలు, స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ. సో ఈ విధంగా చెత్తను ఎత్తడము, ట్రాఫిక్ సిగ్నల్స్ చూపెట్టడము, ఇలాంటివి ఏవైతే చేస్తారో అప్పుడు పిల్లలు రియలైజ్ అయ్యి అలాంటి పనులు అయితే చేయరన్నట్టు. సో అందుకే ఇక్కడ చెత్త ఇట్లా ఏదైతే ఉన్నదో నదులలో కానీ చుట్టుపక్కలలో కానీ చిన్నిటిగా క్లియర్ చేస్తున్నారు. సో చూడండి, అది మ్యాటర్. ఇది ఒక సైక్లింగ్ ట్రాక్, నది పక్క పొండి. సో ఈ నది పేరు వచ్చేసి సెనో రివర్ అంటారు. సెనో ఈ సెనో రివర్ పక్కన మనం వెళ్తున్నాం. మనం అటు పోవడానికి లేదట. కమాన్ ఇట్స్ సో హై. చాలా హై ఉంది. సో ఆయన ఎక్కేసా. సో అది మ్యాటర్. ఇలాంటిది ఒకటి తీసుకొని మా బైగాన్ని మంచిగా ఇందులో పెట్టుకొని సైక్లింగ్ చేసుకుంటూ పోవచ్చు. ఎంత బాగుంటుందో కదా. లేకుంటే ఇలాంటిది ఒక ట్రైలర్ అన్నా సెట్ చేసుకుంటే బెటర్, బాగుంటుంది. అట్లా ముస్లాం భలే అవుతుంది. అండ్ మనం ఆల్మోస్ట్ ఇంకొక 3 కిలోమీటర్స్ టు హిరోషిమా బాంబ్ బ్లాస్ట్ ప్లేస్. అదేండి రోడ్డు మీద ట్రైన్ పోతుంది. ఇటు వెహికల్స్, అది ట్రైన్స్. భలే ఉంది కదా. ట్రైన్కు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, అది కూడా ఆగాల్సిందే. ఇగో ట్రాఫిక్ సిగ్నల్ పడితే ట్రైన్ కూడా ఆగి. చూడండి కనబడ్డా ఇక్కడ ఈ స్టేషన్స్. భలే ఉంది. ఇవి ట్రైన్స్. చూడండి నేను ఇట్లకి వెళ్ళిపోవాలి.
మన ట్రైన్ వెళ్ళిపోతుంది. రోడ్ మీద ట్రైన్ వెహికల్స్ అన్నీ భలే భలే ఉన్నాయి. అండ్ మంచి ఎండ వచ్చింది ఇప్పుడే. చలి మొత్తం మ్యాక్సిమం చాలా వరకు తగ్గింది. మీరు ఇక్కడ చాలామంది ఫారినర్స్ని చూడొచ్చు. చాలామంది అంటే చాలామందిని చూడొచ్చు. యా చెట్లు పెళ్ళి మాడవాలి అది అని అన్నారు. నేను ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా? 1.7 కిలోమీటర్స్ బాంబు వేసిన ప్లేసు. మరి చెట్లు ఇవన్నీ మానే పిలిచినాయి. అసలు మనం అనుకున్నది ఏమన్నా తప్ప లేకుంటే పడ్డ ప్లేసుల్లో మన ఏంటి ఇవన్నీ చెట్లే కదా. చెట్లు చిన్న చిన్న మొక్కలు నీళ్ళు అన్నీ ఉన్నాయి కదా. ఏం జరుగుతుంది దేవసేన ఇక్కడ? అంత విన్నదంతా అబద్ధమా? చిని అమ్మ ఇంతంత దాన్ని మీడియా పెంటంతా వేసి చూపెడుతుంది అలాంటి ఇదేనేమో. అసలు నేను ఏమనుకున్నా తెలుసా? ఇక్కడ మొత్తం ఒక ఎడారి, అసలు ఇక్కడ ఏం పెరగవు, ఏంటో ఏంటో అనుకున్నా. చూస్తానేమో ఇక్కడ అన్నీ పెరుగుతున్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు నాకు తెలిసి ఆ బాంబు వేసిన ప్లేస్ కూడా పెరిగే ఉంటుంది. అక్కడ ఏదో ఒకటి పెరుగుతూనే ఉంటాయి. మేబీ మరి అంత టూ మచ్ లేదేమో. ఇవన్నీ చెట్లే కదా. వాట్స్ హ్యాపెనింగ్ యా? ఇదంతా ఏంది? సో ఇది వచ్చేసి బాంబు వేసిన ప్లేస్కి 400 మీటర్ల దూరంలో, అంటే 1/2 కిలోమీటర్ అనుకోండి. ఈ ఏరియా మొత్తం ఇంత డెవలప్ అయి ఉన్నది చూసుకుంటే. బాంబు వేసినా కూడా అండ్ ఆల్మోస్ట్ అంతా సెట్ అయ్యి ఉన్నది. అండ్ ఇది వచ్చేసి చాలా హిస్టారికల్ ప్లేస్ అని చెప్పేసి అండ్ చాలామందికి తెలుసు కూడా. సో ఒకసారి మనం వెళ్ళేసి అసలు ఏంటి, ఎట్లా జరిగింది, ఆ బాంబు ఎందుకు వేసిర్రు, ఎట్లా వేసిర్రు, వేస్తే ఎవరు వేసిర్రు, అసలు ఏంటి, అదంతా విషయాలు కూడా తెలుసుకుందాము. అక్కడ ఎంత టైం పడుతుందో చూద్దాం, అంత టైం స్పెండ్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ నుండి బయలుదేరడమా లేకుంటే ఇక్కడనే ఉండడమా అనేది మనం డిసైడ్ అవుదాం. సో మీకు ఇక్కడ కనబడుతుంది ఒక డోమ్ అన్నట్టు, గెంబాకో డోమ్ అని చెప్పేసి. సో ఇక్కడైతే బాంబు అయితే మనకు పొద్దున 8:15 నిమిషాలకు ఆగస్టు 6వ తేదీ 1945లో మనకు ఆగస్టు 15th మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ మీకు ఆగస్టు 6వ తేదీ చాలా పెద్ద ఒక రచ్చ జరిగింది. ఇక్కడ బాంబు పడ్డది. ఆ తర్వాత నగాసాకిలో కూడా వేసారు. ఇది 600 మీటర్స్ ఎబో, అంటే పైన అయితే బాంబు వేలిందంట. అమెరికన్ వాళ్ళైతే ఇక్కడ బాంబు అయితే వేయడం జరిగింది. సో వేయడం వల్ల ఇక్కడ ఉన్న బిల్డింగ్ కూడా చాలా వరకు దగ్ధం అయిపోయింది. చాలా బిల్డింగ్స్ కూడా ఇట్లనే నాశనం అయిపోయినాయి. అండ్ అన్నట్టు ఇక్కడ రేడియేషన్ వల్ల ఇక్కడ ఏవైతే కొన్ని క్లాక్స్ ఏవైతే ఉంటాయో, అంటే గడియారాలు, అవి మొత్తం అట్లనే ఆగిపోయినాయి అంట అప్పుడు. అండ్ మన వాళ్ళకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ బాగా రేడియేషన్ ఉంటుంది అండ్ ఒక్క చెట్టు కూడా పెరగదు అని చెప్పేసి చాలామంది అని అంటారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా చెట్లు అయితే బాగానే పెరిగినాయి. మీరు చూసుకుంటే ఈ చెట్లు చూడండి, ఇంత పెద్ద చెట్లు అంటే మినిమం 10-20 సంవత్సరాల క్రితం నుండి అయితే ఈ చెట్లు ఉండుంటాయి అన్నట్టు. అండ్ కొన్ని మామూలుగా డీటెయిల్స్ కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, నేను మీకు అవి చూపెడతా, మీరు ఇక్కడ చూడొచ్చు. సో వీలైతే ఇది ఒకసారి చూడండి అండ్ నేను ఒక మంచి పిక్చర్స్ కూడా తీసి పెడతా. సో ఈ విధంగా ఉండేది బిల్డింగ్, సూర్యుడు డైరెక్ట్ పడతాను కాబట్టి ఈ విధంగా చూపెడుతుంది. అండ్ ఇక్కడ ఇది నేను దీని పిక్చర్స్ కొంచెం సేపు జూమ్ చేసి పెడతాను. అండ్ ఈ విధంగా ఉండేది మీరు చూడొచ్చు. అండ్ కొంచెం సో ఇది పైకి వెళ్ళి దీని యొక్క పరిస్థితి ఇలా ఉన్నది పైకి వెళ్ళి చూసుకుంటే. అండ్ ఇక్కడ కొంచెం మ్యాటర్ ఇచ్చిండు. కొంచెం మ్యాటర్ ఇచ్చిండు. సో ఇది అన్నట్టు. అండ్ ఈ బాంబింగ్ అయిన ప్లేస్లో ఇక్కడ 1996లో డిసెంబర్లో దీనికి హిస్టారికల్ వాళ్ళ యొక్క నేషనల్ ట్రెజర్ లాగా పెట్టేసి చాలా ఫండ్స్ అనేటివి కలెక్ట్ చేసి జపాన్ మొత్తంలో వీళ్ళు ఏం చేసిరంటే దీన్ని ప్రిజర్వ్ చేసిరు, ఒక నేషనల్ ట్రెజర్ లాగా ప్రిజర్వ్ చేసిరు. మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్ ఎట్లుందో. ఇలా చాలామంది అయితే పారిపోవడానికి అట్లా ఇట్లా ట్రై చేసిన వాళ్ళందరూ కూడా అట్లనే ఆగిపోయి కాలిపోవడం జరిగిందంట. అండ్ ఇది మొత్తం వచ్చేసి ఇది టోటల్గా దీని యొక్క సరౌండింగ్స్ అన్నట్టు ఈ బాంబు పడ్డ ప్లేస్. అండ్ చెట్లు చూడండి, గడ్డి కూడా బాగానే పెరుగుతుంది. సో గడ్డి పెరుగుతలేదని చెప్పేసి చాలామంది అన్నారు. ఇది రెస్ట్ తీసుకుంటుంది బాంబు తీసుకున్న ప్లేస్లో, పడ్డ ప్లేస్లో. అండ్ ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉందంట, ఆ మ్యూజియం కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము.
అండ్ చూద్దాము. అండ్ చుట్టుపక్కల చూడండి ఏమన్నా ఫోటో వస్తుందా ఇప్పుడు. అండ్ చుట్టుపక్కల ఆ పక్కనే ఒక నది ఉన్నది, దీనిలో కయాకింగ్ అవన్నీ ఉన్నాయి. మన సిటీ అయితే అక్కడ ఉంది. అండ్ ఇది బాంబవడ్డ మెయిన్ ప్లేస్ అన్నట్టు. ఇది 1945 ఆగస్టు 6th డేట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ నాగాసాకిలో బాంబు అయితే పడింది అన్నట్టు.